అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్స్‌లో తెలియచేయండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నైట్, మార్నింగ్ కలిపి తీసిన వ్లాగ్ అండి. ఏం కుక్ చేశాను, ఏం తిన్నాము అనేదే ఇంకా అమ్మ, నేను మాట్లాడుకునేది ఈ వ్లాగ్‌లో ఉంటుంది. మేము ఎలా మాట్లాడుకుంటాం అనేది కూడా ఉంటుంది. వ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి ఓల్డ్ వ్లాగ్స్. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి. ఇక్కడ ఈవినింగ్ 6:00 అవుతుంది. ఇంకా టైంలో ఇంకా ఇల్లు అనేది ఊడ్చుతున్నాను. లైట్ వేసి ఊడ్చకూడదు అనేసి అంటారు, కానీ ఇంకా లోపల చీకటిగా ఉంటుందండి. ఇంకా లైటింగ్ ఏమీ రాదు. విండోస్ తీద్దామని అనుకుంటే దోమలు వచ్చేస్తాయి. అందు గురించి నేను లైట్ వేసి తుడుస్తున్నాను. ఏదైనా సరే లైటింగ్ ఉన్నప్పుడే ఇల్లు ఊడ్చేసుకోవాలి. ఇంక ఇల్లు ఊడ్చుకున్న తర్వాత కొంచెం కర్రీ అంటే చుక్కకూర తీసుకున్నారు మార్నింగ్ అమ్మ. అది కట్ చేసి ఇచ్చేస్తే అమ్మ కర్రీ చేస్తారు. అంటే ఇంకేమీ కలపకుండా ఉత్తి చుక్కకూరతో కర్రీ చేస్తారన్నమాట. బాగుంటుంది, పులుపులుగా ఉంటుంది. ఆమ్లెట్ ఏదైనా కాంబినేషన్గా పెట్టుకుంటే బాగుంటుంది తినడానికి. మార్నింగ్ కూడా పప్పు, చుక్కకూర కాదు, మెంతికూర చేశారన్నమాట. మా పన్ను ఇంకా నైట్ కర్రీ చేశారు, కానీ ఎవరు అంటే సరిగా తినలేదు. నేను వచ్చేసి పెరుగన్నం తిన్నాను, కొంచెం కర్రీ తిన్నాను. అన్నీ బయట ఏమో టిఫిన్ చేసి వచ్చేసారు. లేట్ అయింది, 10:30 అలా అయిపోయింది వచ్చేసరికి. ఇంకా టీవీ చూసుకుంటూ నేను ఈ ఆకుకూరలు అనేవి కట్ చేసేస్తున్నాను అనమాట. ఆకుకూరలు తినాలండి డైలీ, కొంచెం కంటికి మంచిది. నెక్స్ట్ వచ్చేసి డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా, అదే వాష్రూమ్స్ ప్రాబ్లం ఉంటే వాళ్ళు కూడా ఈ ఆకుకూర అనేది తినాలి. నాకు ఆ ప్రాబ్లం వచ్చింది, అందు గురించి నేను డైలీ ఆకుకూర అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి తినడానికి అన్నీ వచ్చేస్తారేమో, త్వరగా వస్తారేమో, తినడానికి ఏమైనా చేద్దామని చెప్పేసి అమ్మ మూరి మిక్చర్ చేయమన్నారన్నమాట. చేశాను. ఇది సింపులే అండి, మనం ఏమీ చేయవసరం లేదు. ఆనియన్స్, టమాటో, కొత్తిమీర అవన్నీ వేసుకొని, పలుకులు, పలుకులు వేసుకోవచ్చు. మిక్చర్ ఏమైనా ఉంటే అది వేసుకోవచ్చు. నిమ్మకాయ పిండి వేసుకొని కలిపేసుకోవచ్చు, పెట్టేసుకుంటే సరిపోతుంది. బాగుంటుంది తినడానికి. పులుపు మనం ఎంత తింటాం అనేది, కొంచెం ఉప్పు, కారం అది కూడా వేసుకోవాలి. కొంతమంది చాట్ మసాలా అవి వేసుకుంటారు, అవసరం లేదు. మన ఇంట్లో ఏముంటే వాటితో చేసుకున్న ఆ టేస్ట్ వేరు, ఈ టేస్ట్ వేరు. ఉంటే వేసుకోవచ్చు. మూరి మిక్చర్ అనేది కలిపేసాను, అదే చూపిస్తున్నాను కదా. మెత్తగా కలుపుకోవచ్చు, కొంచెం మామూలుగా జల్లుగా ఉండేటట్టు కూడా. కొంతమంది అలా తింటారు, కొంతమంది ఇలా తింటారు అన్నమాట. కానీ ఇది కూడా సరిగా ఎవరు తినలేదు, మెత్తబడిపోయింది. ఎందుకంటే అన్నీ రావడం లేటు, అన్నీ కోసమే చేసాము. తక్కువగా చేశాను, కానీ నేను కూడా ఎక్కువ తినలేదు. ఒక 4-5 స్పూన్లు తిన్నాను, అమ్మ కొంచెం తిన్నారు, మిగిలిపోయింది అన్నమాట. త్వరగా వస్తే ఏదైనా తినడానికి ఉంటే బాగుంటుంది కదా అని చేశాను, కానీ అన్నయ్య అయితే త్వరగా రాలేదు. ఫుడ్ కూడా అంటే టిఫిన్ కూడా బయట తినేశారు, కొంచెం లేట్ అయింది. ఆకుకూర కట్ చేసుకున్న తర్వాత ఇలా చేశానమాట. మీకు పక్కన డిస్టర్బెన్స్గా అనిపిస్తుందండి, సౌండ్స్ ఏమైనా వస్తున్నాయంటే పక్కన హౌస్ అనేది కడుతున్నారు అన్నమాట. దానివల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది, సౌండ్స్ వస్తున్నాయి. ఇంకా మార్నింగ్ అండి, నైట్ అలా అయిపోయింది. మార్నింగ్ ఒకసారి ఎర్లీ మార్నింగ్ 4 గంటలు ఇస్తారు, మధ్యాహ్నం 2-3 అవుతుంది షట్ డౌన్ చేసేసరికి. మళ్ళీ మధ్యాహ్నం స్టార్ట్ అయింది, నైట్ 10 అయిపోద్ది. ఆ వర్క్ ఫినిష్ అయిపోవాలి. చాలా ఉంటుంది, మీటింగ్స్ అవుతాయి 2 మీటింగ్స్ మాట్లాడుతుండాలి ఫోన్లోనే. వీడియో కాల్ ఉంటుంది, జూమ్ కాల్ ఉంటుంది. అలా శాలరీస్ ఎక్కువ, కానీ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది.
మార్నింగ్ నైట్ పాలు అనేది ఏం తాగలేదు, కొంచెం అనీజీగా ఉండి కొంచెం ఆ పాలు మిగిలిపోయినాయి మార్నింగ్కి. అవి తాగమని చెప్పి పెట్టారు మాట, తాగేసే అన్నారు. ఇంకా అవి తాగేస్తాను అనమాట. ఇక్కడైతే మధ్యాహ్నానికి చపాతీ కలుపుతున్నాను, పూరి చేద్దామని చెప్పేసి. ఎందుకంటే అందరికీ జలుబే ఉంది కొంచెం, మా వాయిస్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. దాన్ని బట్టి రైస్ ఏం తినాలనిపించట్లేదు, కొంచెం పరిగణం తినేసి కొంచెం ఏమో పూరిలా చేసుకున్నాం. రైస్ తినలేకపోతున్నాం కదా అని చెప్పేసి మధ్యాహ్నం పూరి చేసాము. పూరి అయితే ఈసారి కొంచెం నాకు అంత బాగా నచ్చలేదు. ఇప్పుడు బాగానే వచ్చేది, పొంగేవి, కొంచెం మరీ అంత పొంగలేదు. మరి పిండి కలపడం తేడా ఏంటో మనకు తెలియదు. ఇక్కడైతే కర్రీ చేస్తున్నాను, పూరి కర్రీ. కొంచెం రెడ్గా కనబడుతుంది కదా, నేను స్పైసీగా ఉండాలని చెప్పేసి చేశాను. ఎందుకంటే కొంచెం జలుబు చేసింది కదా. ఇక్కడ హాట్ వాటర్ పక్కన పెట్టుకున్నాను స్నానానికి అని చెప్పేసి. ఇంకా నిన్న ఉతికిన బట్టలన్నీ అలానే ఉన్నాయండి, అవన్నీ కొంచెం మడత పెట్టాలి. అన్నీ చాలా పని ఉంది. ఉతకడం ఒక ఇది అనుకుంటే ఇవన్నీ మడత పెట్టి మళ్ళీ సర్ది పెట్టాలి, పని ఉంది. ఇక్కడ నుంచి అమ్మ నేను ఎలా మాట్లాడుకుంటున్నది చూడండి వీడియో. ఇంకా పూరికి అని చెప్పేసి చిన్న చిన్న బాల్స్గా పిండి కలుపుతున్నాను, చిన్నవి కలిపేసి ఉంచేస్తే ఇంకా వేడివేడిగా పూరి చేసి ఇచ్చేయచ్చు. కర్రీ అయిపోయింది కాబట్టి. తెల్ల చీర కట్టుకోలేటి మనసు కరెక్ట్గా ఉంటే చాలా. తెల్ల చీరలో ఎర్ర చీరలో ఏ కట్టుకున్నావు, లేకపోతే లేని పరిస్థితి ఏంటి. పునుగులు వేసుకుంటే ఉల్లిపాయలు అవి పోసుకొని పునుగుల్లాగా వేసుకొని, ఇది మనం ఏంటది మినప్పప్పుతో. అప్పుడు నేను ఇడ్లీ నూక ఉంది, ఇడ్లీ నూక వేసి పునుగులు వేసి చట్నీ చేసేదాన్ని, భలే తినేసేవాళ్ళే. నైట్ నానబెట్టి రేపు చేస్తాను. రేపు నైట్ టిఫిన్లో చేసుకుని సరిపోతుంది. పునుగులు వేసుకొని, కానీ ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినకూడదు. అలా అవి కూడా ఇది గిద్దరు నవ్వితే అది బాగుంటుంది అంటున్నారు. చాలా మంచి బాగుంటుంది. అది మన అది ఉడకబెట్టారు కదా, అవి తిరుగుకుంటూ చేశారు. ప్రాణం తేలిపోయి అయిపోయింది. కొమ్మి శనగలు కొంచెం బాగా వచ్చింది అనిపించింది. అవి తినమని నాకు తినమన్నారు, ఫైబర్ ఉంటుంది అది, ఇందులో ఎక్కువ తినాలని చెప్పాను. ఇంకా పాడేయకూడదని ఉడికించడం పెట్టడం వచ్చాయి. అస్సలు ఓపిక లేదు. అవి బాగా అవి తెప్పించుకోవాలి, అవి పడుతుంది. నచ్చితే మళ్ళీ నైట్గా అడుగుతాడు ఖచ్చితంగా. ఏంటి నీళ్ళు బాగానే వస్తున్నాయి, నీళ్ళు కాబట్టి దారి చిన్నగా పడుతుంది. చాలాసేపు అయిపోయింది, వెళ్ళి పోతుందేమో అనుకున్నాను కానీ బాగా వచ్చింది. నువ్వు కాఫీ పెట్టుకుంటావా? రైస్ తింటాను, పెరుగన్నం తింటా. బాబాయ్ నాకు ఇంకొద్దు, ఉన్నాయి ఇంకొక 6 ఎన్నో ఉంటాయి. అది ఎలా వేస్తారు కలిపి చపాతీకి అవుతుంది. నాకు వద్దు పూరి. ఇక ఫుడ్ అనేది తినేసిన తర్వాత ఇంకా అలా బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత లైటింగ్ అయితే బాగానే ఉంది, ఎండ బాగానే వచ్చింది. కాకపోతే మరీ ఎక్కువ వేడేమి అనిపించట్లేదు, అలాగని చల్లగా ఏమీ లేదు, కొంచెం చల్లదనం అనేది తగ్గిపోయింది. ఇంతకుముందు అయితే అలా ఏం లేదు, బాగానే ఉండిందండి. ఇంకా ఫుడ్ తినేసిన తర్వాత కొంచెంసేపు అలా అటు ఇటు తిరిగేసి కొంచెం టీవీలోని కొంచెం వంటల ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే చూస్తుంటాను. నాకు ఇంట్రెస్ట్, వంట కొంచెం ట్రై చేయడం అంటే ఇంట్రెస్ట్. అలా చూసుకుంటూ మధ్యాహ్నం నుంచి 1 గంట బుక్ తీస్తాను. ఇదేనండి ఈరోజు వ్లాగ్ అయితే. వ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. బాయ్.